వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. హిందూ సంప్రదాయ పండుగల్లో తీజు పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ పండుగ యొక్క విశేషాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు మనీషా. ఇందులో 3 రకాలు నానబెడతారు. శనగలు, మెంతులు, గోధుమలు మొదటి రోజు నానబెడితే రెండవ రోజేమో మా ఆడపిల్లలు కలిసి పెండ మట్టి అవి తీసుకొచ్చి నానబెట్టి గంప ఆర్డర్ చేసి గంప తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత ఈ పందిరి వేసి పందిరి మీద పెడతారు. సాయంత్రం గంపలు పెడతారు. గంపలో ఈ నానబెట్టిన అన్నీ వేస్తారు. మట్టిలో పోసి అవి అంతా వేస్తారు. ఎరువు మట్టి పెండ అవన్నీ తీసుకొచ్చి పెడతారు. 3వ రోజేమో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మా అమ్మాయిలు పాటలతోటి 3 పూటల నీళ్లు తీసుకొచ్చి పోస్తారు. 9 రోజులు అలా చేస్తే బుధవారం 9 రోజులు ఒక పొద్దు ఉంటారు 5 అమ్మాయిలు. తర్వాత 8వ రోజు సాయంత్రం ఏమో ఇంటి దగ్గర ఉపవాసం మా బంజారా సాంగ్లో పాట పాడి నైవేద్యం వండి తింటాం. అందులో అబ్బాయిలు తీసుకోపోతారు. అదొక ఆట ఉంటుంది. ఆట ఆడినాక ఒక పొద్దు విడిచి తింటాం. కొంచెం ప్రసాదం తిన్నాక ఆటల పాటలతోటి నైట్ మొత్తం డాన్స్ చేసి తెల్లారి ఈ తీజుకి బతుకమ్మ చెరువులో వేసినట్టు ఆటలతో పాటలతో అందరం సంతోషంతో చెరువులో వేసి వస్తాం. నా పేరు భీమా నాయక్. తుర్కపల్లి తండ మాది, షామీర్పేట్ మండలు. ప్రస్తుతానికి ఇప్పుడు అలియాబాద్ మున్సిపల్ అయ్యింది తుర్కపల్లి తండ. మాకు కావాల్సింది ఏం లేదు. మాది బంజారా జాతికి చెందిన పండుగ తీజ్ అని చెప్పేసి సంవత్సరానికి ఒక్కసారి హిందువులు జరుపుకునే పండుగ. వాళ్ళు దసరాకు బతుకమ్మ ఎట్లా జరుపుకుంటామో మా బంజారాలో వచ్చేసి మేము తీజ్ పండుగ జరుపుకుంటాము. సేవాలాల్ మహారాజు మరియు మేరమయాడి అని చెప్పేసి మా కులదేవతలు. మాది తుర్కపల్లి తండలో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి కొంచెం మాకు 2 గుళ్ళు దయచేసి మా కాన్సెన్సీ మల్లారెడ్డి గారు మరియు ఈటల రాజేంద్ర గారు ప్రస్తుతం పదవిలో ఉన్నారు. అట్లనే గ్రామ పెద్దలు తుర్కపల్లి తండకు సంబంధించిన పెద్దలు అందరూ కలిసికట్టుగా మాకు ఒక 2 గుళ్ళు నిర్మించాలని కోరుకుంటున్నాం. అంతే. మేము బంజారా సంవత్సరానికి ఒక్కసారి పండుగ చేస్తాం. బతుకమ్మ పండుగ మాకు మేరమ్మ ఉంటుంది. బంజారా మేరమ్మ ఉంటుంది. మాకు సంవత్సరానికి చేస్తాము. ఇది మీరు అందరూ, మాకు గుడి లేదు, మేరమ్మ గుడి లేదు. మా అందరు మీకు సహకారం చేయాలి. మల్లారెడ్డి గారు అందరూ చేయాల్సింది. మా సబ్బులు గిట్ట సాయం చేయాలి. ఇది మంజమ్మ గుడి. మళ్ళీ ఒక్కసారి సంవత్సరం వచ్చేదాకా గుడి లోపట గుడి సహకారం చేసి గుడి కట్టించేయాలి. పేరు వెంకటేష్, తుర్కపల్లి తండ గ్రామస్తుని. మరి ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న మా బంజారా తీజ్ ఫెస్టివల్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మరి ఎంతగానో కృషి చేస్తున్నాము. కులదైవమైన మరి మేరమ్మ అని ఒక బతుకమ్మ ఉత్సాహంగా మేము జరుపుకుంటున్న ఫెస్టివల్ ఇది. మరి ఈ పండుగ ఎన్నో తండలలో ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఒక్క తండలో జరుపుకుంటారు. నా పేరు స్వప్న. మేము కాసింబాయి తండ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈరోజు తీజ్ పండుగ జరుపుకుంటున్నాము. తీజ్ పండుగ మాకు 9 డేస్ ఉంటుంది. ఫస్ట్ డే మేము శనగలు, ఒడ్లు, గోధుమలు తీసుకొచ్చి నానబెట్టి 9 డేస్ ఇవి బుట్టలో పెట్టి 9 డేస్ ఈ పండుగ చేసి ఉపవాసం ఉండి ఈ పండుగ చేసుకుంటాము. మేడ్చల్ మండలంలో రావులకోల్ గ్రామ పంచాయతీలో కాసంబాయి తండాలో ఈరోజు తీజ్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాం. ఇది గిరిజన సంబంధించిన ఫెస్టివల్. ఇది సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాము. ఇది శ్రావణ మాసంలో చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామంటే ఈ పాడి పంటలు బాగా పండాలని, అభివృద్ధి చెందాలని, మళ్ళీ గిరిజన ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏవైతే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా ఏదైతే వాళ్ళు చేస్తారో వాళ్ళకి అభివృద్ధి చెందాలని ఇలా దేవునికి ఒకసారి మొక్కుకుంటాం. ఇది ఏ దగ్గర కూడా జరుపుకోరు. ఇలా గోధుమ నానబెట్టి 9 రోజుల ముందు గోధుమ నానబెట్టి 9 రోజుల తర్వాత గోధుమలు మొలకలు ఎత్తినాక మొలకలకి పూజ చేయడం అనేది మనకి ఏ సాంప్రదాయంలో లేదు. ఈ గిరిజన సాంప్రదాయంలోనే ఉంది. ఈరోజు వివిధ గ్రామాల్లో జరిగిన తీజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రతి ఊరిలో కూడా ఎక్కడ చూసినా వారి కుటుంబ సభ్యులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతోటి బతుకమ్మ పండుగలాగా జరిపి చెరువులో నిమజ్జనం చేస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ఈ తీజు పండుగ వానలు పాడాలని
పాడి పంటలు అభివృద్ధి చెందాలని, అందరూ ఆరోగ్యంగా ఉండి సుఖశాంతులతోటి వెలజిల్లాలని వారు ముఖ్యంగా కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.